పెద్దలారా, మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. మా ప్రాంతం పేరు చెప్పగానే కులాలు, రాజకీయాలు నేనే చేస్తాను. కొన్నిసార్లు దూరంగా ఉంటాను. కానీ మా గ్రామ పంచాయతీ, మా పాత ఉమ్మడి గ్రామ పంచాయతీ, ప్రస్తుతం లక్ష్మీపురం గ్రామ పంచాయతీ ఉన్నటువంటి ఆ ప్రాంతానికి చెందినటువంటి ఆ ప్రాంత ప్రజలందరికీ చిరపరిచితమైనటువంటి కిలారి రామకోటేశ్వర గారు మృతి బాధ కలిగిస్తూ ఉంది. ఆయన నేను ఒక ట్రస్ట్ పెట్టిన సోషల్ యాక్టివిటీస్లో ఆ ప్రాంతంలో ఏ కార్యక్రమం నిర్వర్తించినా అతని దగ్గరికి వెళితే నో అని చెప్పింది లేదు. ఆయన భౌతికంగా మా నుంచి దూరమైన ఆయన ఆశయాలు కొనసాగాలని కోరుకుంటా ఉన్నాం. సో మనిషి చనిపోయినప్పుడు సహజంగానే నివాళులు అర్పించడం, శ్రద్ధాంజలి ఘటించడం, కుటుంబ సభ్యులకు సానుభూతి సంతాపాలను తెలియజేయటం ఆనవాయితీ. సో కోటేశ్వరరావు గారి భార్య కూడా పెద్దావిడ, పాపం 70-80 సంవత్సరాల దాకా ఉంటాయి. సో ఈ క్రమంలో ఉన్నటువంటి యావత్ ఆస్తిని తన భార్యకి ఇల్లు ప్లస్ ఒక 20 లక్షలు తన మిగిలిన జీవితం కోసం ఉంచారు. మిగిలినటువంటి తనకు ఉన్నటువంటి ఇల్లు, పొలము, ఆస్తులు 14 కోట్ల ఆస్తిని ఆయన కంచి పీఠానికి, యావత్ ఆస్తిని కంచి కామకోటి పీఠానికి రాసిచ్చినటువంటి మహనీయుడు ఆయన. సో ఆయన చనిపోయిన తర్వాత ఇదంతా బయటపడ్డది. సో బోనకల్లు మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్, ఆధ్యాత్మిక వ్యక్తి కిలారి రామకోటేశ్వరరావు అనారోగ్యంతో మృతి చెందటం బాధాకరం. ఆయన జీవితం ధన్యమైందని భావిస్తా ఉన్నాం. పియూసీ చదువు పూర్తి చేసిన తర్వాత అంతర్ ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా వెళ్ళటం, బోనకల్లు మండల పరిధిలో లక్ష్మీపురం, గోవిందాపురం, తల్లాడ, కొండకొడిమ, కొత్త వెంకటగిరి ఈ ప్రాంతాల్లో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు ఆయన. దాని తర్వాత ఆయన తనకు ఉన్నటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి, సో ప్రజలందరినీ చూడటం, అతని దగ్గరకు వచ్చిన వాళ్ళకి తను చేతనైనటువంటి సాయం చేయటం, ఊరుమ్మడి కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు కానీ, సేవా కార్యక్రమాలు కానీ చేసుకుంటూ వెళ్ళేవాడు. దాంతోపాటు సత్యసాయి బాబా ట్రస్ట్ కానీ ఇతర ఆధ్యాత్మిక ట్రస్టులతో సంబంధ బాంధవ్యాలను నెలకొల్పుతూ ఎవరైనా ఖచ్చితంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఏమైనా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఆ గ్రామ పంచాయతీ సర్పంచు లేకపోతే ఆ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు, మండల అధ్యక్షుడు కంటే ఆయన పేరు ప్రస్తావించడం, మనం ఆయన గురించి ప్రస్తావించడం, ఈ సందర్భంగా మనన చేయటం అతిశయోక్తి కాదనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. సో సోదరులారా, సోదరీమణులారా, సో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత లక్ష్మీపురం గ్రామంలోనే నివాసం ఉంటున్నారు. రామకోటేశ్వర గారు ప్రముఖంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేవాడు. లక్ష్మీపురం తన సొంత ఖర్చులతోనే పాఠశాలకు స్థలం ఇచ్చారు. కమ్యూనిటీ హాల్ నిర్మాణం, గ్రంథాలయం నిర్మాణం చేశారు. కోదండరామస్వామి శ్రీరాముడి ఆలయాన్ని నిర్మించారు. పురాతన శివాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. హనుమంతుని వేదగాయత్రి ఆలయాలను నిర్మించి గ్రామానికి హ్యాండ్ ఓవర్ చేశారు. విద్యకు, ఎడ్యుకేషన్కి, ఆధ్యాత్మిక విషయాలకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తూ గ్రామంలో ఉన్న పేదల పట్ల ఒక రకమైనటువంటి కుటుంబ సభ్యుల కన్నబిడ్డల్లాగా చూసుకున్నటువంటి, తనకు ఓన్గా భార్యాభర్తలు ఇద్దరు, పిల్లలు కూడా లేరు, పాలేవాళ్ళకి ఎవరికి కాకుండా ఖచ్చితంగా తన దేవదాస్తిని చేశాడు. కంచి కామకోటి పీఠాధిపతికి ట్రస్ట్కి రాసిచ్చారు. తన గ్రామంలో 14 ఎకరాల వ్యవసాయ భూమి, 2 నివాస గృహాలు, 1 ఫంక్షన్ హాల్ ఉన్నాయి. తదనంతరం తన దేవదాస్తిని కంచి మఠానికి దానం చేయాలని తన వీలునామాలు రాశారు. అందుకు భార్య సాయుధం కూడా అంగీకారం తెలిపింది. ఇద్దరే వాళ్ళు, పిల్లలు లేరు. ఆయన కోరిక మేరకు వీలునామా ప్రకారం 14 ఎకరాల వ్యవసాయ భూమి, 2 నివాస గృహాలు, 1 రామకోటేశ్వరరావు బావమరిది నన్నక శ్రీనివాసరావు, మాజీ ఎంపీటీసీ కిలారి వెంకటేశ్వరరావు తమ పూజ స్కందాలపై వేసుకొని ఆయన కోరిక వీలునామా ప్రకారం కంచి మతానికి తన యావదాస్తి చట్ట ప్రకారం కార్యక్రమం నిర్వహించినట్టుగా అర్థమవుతుంది. సో ఇందులో ఇక్కడ లోకల్ లీడర్స్ ఇది కూడా పాల్గొన్నారు. సో ఏదేమైనప్పటికీ కూడా రాజకీయంగా అక్కడ సిపిఎం, కాంగ్రెస్, అలా కొద్ది గొప్ప సిపిఐ, పాత టీడీపీ వీళ్ళు ఉండొచ్చు. రాజకీయాలు ఏమున్నా కూడా అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ లీడర్స్ చాలామంది ఆ ప్రాంతంలో ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మండలాధ్యక్షులు చేసినా కూడా కిలారి రామకోటేశ్వర గారికి సంబంధించి ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో ఆయన పెట్టింది పేరు. ఆయన్ని మరొకసారి తలుచుకుంటూ ఆయన స్వర్గానికి వెళ్తాడని భావిస్తూ కిలారి రామకోటేశ్వర గారికి ఈ సందర్భంగా ఘనమైన నివాళులు అర్పిస్తూ ఉన్నాం. లక్ష్మీపురం గ్రామ పంచాయతీ, బోనకల్లు మండలం, మదిరి అసెంబ్లీ నియోజకవర్గం, ఖమ్మం జిల్లా, ఖమ్మం పార్లమెంట్, తెలంగాణ రాష్ట్రం. సో పెద్దల మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయం కామెంట్ బాక్స్ రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి శిక్షణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. ఆస్తిని మొత్తం ఒక ఇల్లు, ఒక 20 లక్షల ఎసెట్ తన భార్య పేరు నుంచారు. ఆమె తదనంతరం కూడా మిగిలిన కూడా చెందిద్ది అనేది. సో ఇప్పటికే ఉన్నటువంటి 14 ఎకరాల భూమి, ఇతర ఇళ్ళు, నివాస గృహాలు అవన్నీ కూడా కంచి కామకోట పీఠాధిపతి ట్రస్ట్కి
ఇరునామా రాశారు. దాంతోని పాటుగా తర్వాత తన భార్య తదనంతరం మిగిలినటువంటి దాన్ని కూడా అక్కడ చేయటం. సో, వాళ్ళు ఇక్కడ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు నిర్వర్తిస్తారని భావిద్దాం. ఎందుకంటే ఆయనకి తెలుసు వాళ్ళైతే నిర్వర్తించగలరనేది. సో, ఇది పరిస్థితి. సో, సత్యసాయి ట్రస్టు, కంచకామకోట పీఠాధిపతి ట్రస్టులు, ఇట్లా దేశవ్యాప్తంగా కొన్ని ఆధ్యాత్మిక కార్యక్రమాలు నడిపేటువంటి ట్రస్టులు ఉన్నాయి భారతదేశంలో. సో, ఆ విధంగా మళ్ళీ ఆర్ఎస్ఎస్, బీజేపీ లేకపోతే నాన్ కమ్యూనిస్టులు ఇవన్నీ రాజకీయ వెర్షన్స్ అనే పెద్దగా ఇదిగున్నట్టు లేదు. కాకపోతే బీజేపీ అనుబంధ వైఖరి మాత్రం ఉన్నట్టుగా ఉన్నది. బీజేపీ శ్రేణులు, ఆర్ఎస్ఎస్ శ్రేణులు ఆయన పట్ల ఒక రకమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని, ఒక రకమైనటువంటి ఆప్యాయతని కనబరుస్తూ ఉండేది ఆ శ్రేణులు. ఇప్పుడు అసలు నేనెవరో తెలియనోళ్ళు గూడా హ్మ్, నా నేను పలానా ప్రాంతం నుంచి వచ్చానంటే ఆయన ప్రస్తావన ఆయన ఎలా ఉన్నారు ఏందనేది ఆర్ఎస్ఎస్ శ్రేణులు గాని, లేపోతే దానికి సంబంధించినటువంటి హిందూ శ్రేణులు, ఆధ్యాత్మిక భావాలు కలిగినటువంటి వాళ్ళు ఆయన పేరు ప్రస్తావించడం ఆయన యొక్క మంచితనం. సో, ఆయనకు కోపం వస్తుందని నేను అనుకోను. ఇప్పుడు ఆధ్యాత్మిక భావాలతో ఉండేటువంటి ఆయన కొంతమంది మహనీయులు. సో, ఆయన మహనీయుడికి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పేసి కిలారి రామ్ కోటేశ్వర గారికి ఆహ్, వినమ్ర నివాళులు తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఉండాలి పెద్దలారా, మిత్రులారా.